దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రార్థన. మహిమగల రాజా, మా స్తుతులకు పాత్రుడువైన దేవా, స్తోత్రార్హుడైన తండ్రి, సమస్త మహిమకు ఘనతకు ప్రభావమునకు యోగ్యుడైన దేవా, మా తలలు వంచి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని స్తోత్రిస్తూ ఉన్నాం, మిమ్మల్ని కొనియాడుచూ ఉన్నాం. మాడల మీకున్న అపారమైన ప్రేమను మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారిలో వెల్లడిపరిచారు. ప్రభువా బహుగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ భూమి మీద మీ కొరకు మమ్మల్ని సాక్షులుగా నిలువబెట్టుకున్న విశేషమైన మీ కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ప్రత్యేకంగా విజయవాడలో ఉన్న అప్పర్ రూమ్ స్థానిక సంఘాన్ని బట్టి, ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రాలు. 2 దినముల పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మీ దాసులు జోస్ మాథ్యూస్ గారిని, అలాగే జాన్లీ గారిని మీరు నిలబెట్టుకుని అందించిన శ్రేష్టమైన వర్తమానాలను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. స్థానిక సంఘమునకు చేరువచ్చిన ప్రియులందరికీ కూడా సందేశాలు ప్రయోజనకరమని, ఆత్మీయమైన క్షేమాభివృద్ధిని కలిగిస్తున్నాయని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ సమయమందును జీవమగల మీ వాక్యం కొరకై మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మా హృదయాంతర్యాలను ఎరిగిన దేవా, మాతో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ పక్షమున నిలిచి ఉన్న మీ దాసుని మీరే బలపరిచి వాడుకొనండి. మీ సన్నిధిని మమ్మ అనుభవింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. వినుటకును గ్రహించుటకును కావలసిన కృపను మీరు మాకు అనుగ్రహించమని, అన్నింటిలో ఘనతయు మహిమయు ప్రభావములు మీకే ఆరోపిస్తూ మమ్మందరినీ మీ కృపగల హస్తాలకు సమర్పించుకుంటూ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామము పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మహోన్నతుడైన జీవమగల దేవునికి ఘనతయు మహిమయు ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. స్థానిక సంఘానికి చేరువచ్చిన ప్రియులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారి యొక్క నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ 2 దినములు దైవజనులు జోస్ మాథ్యూస్ గారితోనూ అలాగే జాన్లీ గారితోనూ కూడా కలిసి వేదికను పంచుకోవటానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆహ్వానించిన స్థానిక సంఘానికి ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామంలో నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగనే మొదటిసారిగా మీ మధ్యలోనికి రావడం జరిగింది. ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. 1989వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ప్రభు అయిన క్రీస్తు యేసు వారిని నా స్వంత రక్షకునిగా అంగీకరించి పాప క్షమాపణ పొంది తిరిగి జన్మించిన అనుభవంలో రక్షింపబడటం జరిగింది. ఆ తదుపరి ప్రభు యొక్క పరిచర్యలు కొనసాగుతూ ఉండగా సంపూర్ణంగా దేవుని యొక్క సేవను చేయటానికి ప్రభు ఏర్పాటును పిలుపును గ్రహించి అర్థం చేసుకొని దేవుని సేవకు రావడం జరిగింది. ప్రారంభ దినాల్లో ఎక్కువగా సమయాన్ని ప్రార్థనలో గడపటం ద్వారా ప్రభు నన్ను ఒప్పించడం జరిగింది. అందును బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. ఆ తదుపరి 1993వ సంవత్సరంలో కనిగిరిలో ఉన్న స్థానిక సంఘంలో చేరటం జరిగింది. స్థానిక సంఘంలో నిలిచి పనిచేస్తూ ఉండగా స్థానిక సంఘం గుర్తించి 2004వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ప్రత్యేకమైనటువంటి కోడికలలో
వారు సేవకునిగా గుర్తించి సిఫారసు చేయటం జరిగింది. ఆ కూడికలలో దేవుని దాసులు వి మాథ్యూస్ గారు చెన్నై నుండి వచ్చారు. అలాగే ఎం ఇమ్మానియల్ గారు ఉయ్యూరు నుండి వచ్చారు. ఆ సభలలో కనిగిరి స్థానిక సంఘం దేవుని సేవకునిగా గుర్తించి సిఫారసు చేయటం జరిగింది. అప్పటి నుండి దాదాపుగా 30 సంవత్సరాలకు పైగా కనిగిరి స్థానిక సంఘంలో నిలిచి ఉండటానికి, ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, ఆయా ప్రాంతాల్లో ప్రభు యొక్క పిలుపుని ఏర్పాటును బట్టి వాక్య పరిచర్య చేయటానికి ప్రభు నా ఎడల విస్తరింపచేయుచున్న తన కృపను బట్టి, ఆయన వాడుకుంటున్న విధానాన్ని బట్టి నేను ప్రత్యేకంగా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. నాకు వివాహం జరిగి నాకు భార్య, 3 పిల్లలు ఉన్నారు. 2 కుమార్తెలు, 1 కుమారుడు. మా కుటుంబం అంతయు కూడా రక్షింపబడిన కుటుంబం. నా 3 బిడ్డలు కూడా రక్షింపబడ్డారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. స్థానిక సంఘంలో నిలిచి కొనసాగటానికి ప్రభు చూపిస్తున్న కృపను బట్టి మరి విశేషంగా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరితో కలిసి ఈ 2 దినాలు సహవాసం చేయటానికి, మీ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి, మీతో కలిసి సంతోషించటానికి, ఆత్మీయంగా బలపడటానికి ఇది ప్రభువు నాకు ఇచ్చిన సదవకాశముగా నేను భావిస్తూ ఉన్నాను. మంచిది. మొదటిసారి మీ మధ్యలోనికి వచ్చాను కాబట్టి క్లుప్తంగా సాక్ష్యాన్ని పంచుకోవటం జరిగింది. ఈ 2 దినములలో మీ మధ్య ఒక్క మారు నిలవబడి ఒక చిన్న తలంపు మీ మనసులో ఉంచాలనే ఆలోచనను బట్టి ఈ సమయం అందు మీ ఎదుట నిలవబడటం జరిగింది. మనం చదువుకున్న లేఖన భాగం అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఒక సాధ్యమైనంత త్వరగా ఒక చిన్న తలంపు మీ మనసులో ఉంచి నేను ముగించడానికి ఆశపడుతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలలో మొట్టమొదటి పత్రిక తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక. 21 పత్రికలలో కూడా మొదటిగా వ్రాయబడిన పత్రిక యాకోబు వ్రాసిన పత్రిక. కానీ పౌలు గారు రాసినటువంటి పత్రికలలో మొట్టమొదటి పత్రిక తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక. పౌలు గారి యొక్క 2వ సేవా యాత్రలో స్థాపింపబడిన సంఘం తెస్సలోనికైల సంఘం. అంత మాత్రమే కాదు, అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో తెస్సలోనికలో సంఘం ఎలాగో ఏర్పడిందో అనేటువంటి సంగతులు మనం స్పష్టంగా చూడగలం. 16వ అధ్యాయంలో ఫిలిప్పీ సంఘం యొక్క ఏర్పాటు, 17వ అధ్యాయంలో తెస్సలోనికయ సంఘం యొక్క స్థాపన మనం చూడగలం. అయితే సమయాభావాన్ని బట్టి నేను ముందుకు వెళుతూ ఉన్నాను. వీరి యొక్క విశ్వాసము అభినందించదగిన విశ్వాసముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉండగా మనకు అర్థమవుతూ ఉంది. తెస్సలోనికై నుంచి బెరయాకు వెళ్ళాడు, ఏథెన్స్కు వెళ్ళాడు. అలాగ ప్రయాణమై కొరింథు వరకు పౌలు గారు వెళ్ళారు. తెస్సలోనికకు తిమోతిని పంపించి నివేదికను తెప్పించుకొని వారిలో ఉన్న కొన్ని సందేహాలను నివృత్తి చేయటానికి లేక తీర్చటానికి పౌలు గారి యొక్క పత్రిక వ్రాశారు. మరి ప్రత్యేకంగా ప్రభు రాకడను గురించి ప్రకటిస్తూ వచ్చాడు. ఈ లోపల కొంతమంది ప్రభు పిల్లల యొక్క లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారు పరిస్థితి ఏంటి? ప్రభు వస్తాడు, కొనిపోతాడు అని మనకు ప్రకటించబడింది కదా. ముందుగా చనిపోయినటువంటి వారు ఎక్కడికి వెళతారు అనే సందేహాలు వారిలో ఉన్నాయి. మరి విశేషంగా ప్రత్యేకమైన కారణాన్ని బట్టి పౌలు గారు వారి సందేహాన్ని తీర్చడానికి ప్రాముఖ్యంగా ఈ పత్రిక వ్రాసినట్లు మనం చూడగలం. 4వ అధ్యాయం 13వ వచనంలో నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదని అక్కడ తెలియచేశాడు. వాస్తవానికి సంఘం ఎత్తబడుటను గురించిన సత్యం ప్రస్ఫుటంగా తెస్సలోనికైలకు రాసిన పత్రికలు మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగనే కొన్ని సందేహాలు తీర్చడానికి పౌలు గారి పత్రిక వ్రాశాడు. విశేషంగా 2వ రాకడను గురించిన విషయాలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలు మనం చూడగలం. ఈ మొదటి పత్రికలో ఉన్న 5 అధ్యాయాల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ ప్రస్తావన మనం చూడగలుగుతాం. 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు దాదాపుగా ప్రతి అధ్యాయం యొక్క ముగింపులో ప్రభు యొక్క రాకడ ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ఒక విషయాన్ని మనం
మన మనసులో ఉంచుకొని ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 2వ వచనాన్ని 3వ వచనాన్ని మనం చదివాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. ఈ 3 మాటలు మనం ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, ప్రభు అయిన క్రీస్తు యేసునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 పదాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గూర్చినటువంటి వివరణలో కూడా మనకు కనిపిస్తాయి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును అంటూ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని అక్కడ చెప్పటం జరిగింది. ఈ 3 పదజాలం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాకుండా అపోస్తులలో 3 అపోస్తులకు ఈ లక్షణాలు ఆపాదించడం లేక ఉండటం మనం చూస్తూ ఉన్నాం. విశ్వాస అపోస్తులుడు, ప్రేమ అపోస్తులుడు, నిరీక్షణ అపోస్తులుడు. విశ్వాస అపోస్తులుడు అనగానే పౌలు గారు మనకు గుర్తొస్తాడు. విశ్వాసమును కాపాడు కొంటిని అని అన్నాడు. అలాగే ప్రేమ అపోస్తులుడు అనగానే యోహాను గారు మనకు జ్ఞాపకానికి వస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రొమ్మను ఆనుకొని ఉన్న శిష్యుడైనటువంటి యోహానునకు ప్రేమ అపోస్తలుడని పేరు. అంత మాత్రమే కాదు, పేతురు గారు నిరీక్షణ అపోస్తలుడుగా మనం చూస్తాము. శ్రమలలో ఉన్నటువంటి వారికి నిరీక్షణ కలిగించడానికి పేతురు గారు తన 2 పత్రికలు కూడా వ్రాసాడు. కనుక పేతురు గారిని నిరీక్షణ అపోస్తలునిగా మనం చూస్తాం. పౌలు గారు విశ్వాస అపోస్తలుడు, అలాగే యోహాను గారు ప్రేమ అపోస్తలుడు, పేతురు గారు నిరీక్షణ అపోస్తలునిగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ 3 విషయాలలో ఒక్క విషయాన్ని మాత్రమే క్లుప్తంగా మీ ఎదుట ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, క్రీస్తు యేసునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును అని అన్నాడు. వినండి, విశ్వాసముతో కూడిన మీ పనిని, వీరు చేస్తున్న పనిలో వారికి విశ్వాసము ఉంది. ప్రేమతో కూడిన మీ ప్రయాసను అని అన్నాడు. వారు పడుతున్నటువంటి ప్రయాసలో ప్రేమ ఉంది. 3వదిగా మనం గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును అని అన్నాడు. వారి యొక్క ఓర్పులో నిరీక్షణ ఉంది. 3ంటిని మనం ధ్యానం చేయలేము, కానీ మొదటి విషయాన్ని వరకు మీ ఎదుట ఉంచి ముగిస్తాను. విశ్వాసముతో కూడిన మీ పనిని అని అన్నాడు. వారు పని చేస్తూ ఉన్నారు, వారి పని విశ్వాసముతో కూడిన పని. మరొక మాట చదువుకుందాం, చూడండి. అదే 1వ అధ్యాయంలో 7, 8 వచనాలు కలిసి ఉన్నాయి, నేను చదువుతున్నాను. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను గనుక మేమేమియో చెప్పవలసిన ఆవశ్యము లేదు. ప్రతి స్థలమందును దేవుని ఎడల మీ విశ్వాసము వెల్లడి ఆయను అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇలాగ నేను అనుకుంటున్నాను, వారి విశ్వాసములో 3 అంచెలు 3 మెట్లు ఉన్నట్లుగా గమనించగలం. ఎలాగూ అంటే వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సువార్తను విని విశ్వాసం ఉంచారు. దేవుని వాక్యం అలాగ తెలియచేస్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును కలుగును, అది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అనింది. వీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన సువార్త వాక్యము విని ప్రభువైన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి రక్షింపబడ్డారు. వారి విశ్వాసం ఎంత బలమైనది అంటే గొప్ప ఉపద్రవములో వారు ప్రభువును అంగీకరించారు. ఇలాగూ మనం ఆలోచన చేయాలి. ఆ దినములలో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి రక్షింపబడటం అది సామాన్యమైన విషయం కాదు. చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కోవలసిన పరిస్థితి. అంత మాత్రమే కాకుండా మరొక విషయం ఏమిటంటే వారు విగ్రహములను విడిచిపెట్టి జీవమగల దేవుని వైపు
తిరిగారు. విగ్రహాలను విడిచిపెట్టడం, విగ్రహారాధనను విడిచిపెట్టడం వారికి అనేకమైన శోధనలను, శ్రమలను, నష్టాలను, కష్టాలను తీసుకొని వస్తూ ఉంది. ఆస్తులను కోల్పోయే ప్రమాదము ఉంది, అవసరమైతే ప్రాణాలను కోల్పోయే ప్రమాదము ఉంది, ఆప్తులను కోల్పోయే ప్రమాదము కూడా ఉంది. శోధనలను, కష్టాలను, హింసలను, అపనిందలను ఎదుర్కొనే ప్రమాదము కూడా ఉంది. వీటన్నిటిని మించినది వారి యొక్క విశ్వాసం. వీటన్నిటిని జయించినది, గెలిచినది వారి యొక్క విశ్వాసము. కనుక దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియచేసే మాట ఏమిటంటే, గొప్ప ఉపద్రవములు వారు ప్రభువును అంగీకరించారు. ప్రభువును గూర్చి విని ప్రభు వైపు తిరిగినప్పుడు వీరికి ఎదురవుతున్నటువంటి కష్టాలే, శ్రమలే, ఇరుకులు, ఇబ్బందులు కానీ అవి ఎన్నశక్యమైనవి కానిగా, ఎంచవలసినవి కానిగా వారు ఎంచుకొని వారు ప్రభువునందు విశ్వాసము ఉంచారు. ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను ఎరిగి కూడా వారు ఎవరి వైపు మొగ్గారంటే దేవుని వైపే మొగ్గారు. అది వారి బలమైన విశ్వాసము. ఉపద్రవములలో, కష్టములలో, శోధనలు, ఇరుకులలో, ఇబ్బందులలో వాళ్ళు ప్రభువును అంగీకరించారు. రెండవదిగా మనం గమనించినట్లయితే, విశ్వాసముతో ప్రభువును అంగీకరించి రక్షింపబడి విశ్వాసముతో వారు పనిచేస్తూ ఉన్నారు. ఏం పని చేశారో తెలిసిన వారు చదువుదాం చూడండి. అదే 1వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. చూసారా, విశ్వాసులకు మాదిరి, విశ్వాసపు మాదిరి. ఇప్పుడు చూడండి, ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. ఇలాగ మనం చెప్పాలి అంటే సువార్తను వారు మ్రోగించారు. సువార్తను మ్రోగించటంలో, సువార్తను ప్రకటించటంలో వారికి ఉన్న విశ్వాసం ఏంటో తెలిసిన, వీరి వలనే అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి జీవము గల దేవుని వైపు తిరుగుతారు అనే విశ్వాసము. అది వారు భారముతో కూడిన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. వీరి వల్ల అనేకులు ప్రభు వైపు తిరగాలని వారి యొక్క ఆశ గనుక విశ్వాసముతో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకు తెలిసిన, ఆత్మలు రక్షింపబడాలి అని. మూడవదిగా మనం గమనించినట్లయితే 9-10 వచనాలు చదువుతున్నాను చూడండి. అదే 1వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. మీ వద్ద మాకెట్టి ప్రవేశము కలిగను, అక్కడి జనులు మమ్మను గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు, అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. వారు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవుని వైపు తిరిగారు. వారి సువార్త ప్రకటించటంలో వారికున్న భారం లేక వారికున్న విశ్వాసం ఏమిటంటే, ఇంకను అనేకులు విగ్రహాలను విడిచిపెట్టి సత్యవంతుడును జీవము కలిగిన దేవుని వైపు తిరగాలనే విశ్వాసంతో వారు సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. అదే సమయమందు 3వ విషయంలోనికి మనం వస్తూ ఉన్నాం. అసలు విశ్వాసము అనగానే మనకు మాట జ్ఞాపకానికి రావాలి. విశ్వాసము అనగా ఏమిటి? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం యొక్క నిర్వచనాన్ని మనం చూడగలం. అక్కడ ఏమని చెప్పబడిందంటే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని అన్నాడు. ఈ మాట గమనించండి. మనకు అర్థమయ్యే భాషలో సూటిగా నేరుగా చెప్పాలి అంటే, విశ్వాసము అంటే అదృశ్యమైన వాటిని నమ్మడం. అదే కదా అక్కడ అన్నాడు, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని అన్నాడు. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ కాదు. కానీ వీరి యొక్క విశ్వాసము
ఎలా ఉన్నది ఒక్క మాటలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే అదృశ్యుడైనటువంటి దేవుని వారు చూస్తూ ఉన్నారు. ఈ మాట గమనించాలి. దేవుని గురించి ఏమని చెప్పబడింది? ఆయన అదృశ్యుడు, అద్వితీయుడు, అక్షయుడని తిమోతికి రాసినటువంటి పత్రికలో వ్రాయబడినట్లుగా వాటిలో ఒక్క మాట ఏమిటంటే ఆయన అదృశ్యుడు. అదృశ్యుడైన దేవుని వైపు చూస్తూ వారు ఏం చేస్తున్నారు? పని చేస్తూ ఉన్నారు. ఈ మాట మనకు అర్థం కావాలి. విశ్వాసముతో కూడిన మీ పనిని అంటే వారు చేస్తున్నటువంటి పనుల విశ్వాసం ఉంది. ఏమిటా విశ్వాసం అంటే దేవుడు కనిపించకపోయినా అదృశ్యుడైనప్పటికీ కూడా వారు జీవము కలిగిన దేవుని వైపు చూస్తూ వారి క్రింద పనిచేస్తూ ఉన్నారు. ఎలాగ చెప్పాలనుకుంటున్నాను, వారి చూపు, విశ్వాసపు చూపు అదృశ్యుడైన దేవుని పైన, వారి యొక్క పని దృశ్యమైన భూమి పైన. కనబడని దేవుడు ఉన్నాడు. ఆయన గురించిన లేఖనం ఏం చెప్తూ ఉందంటే, ఆయన గురించి 3 పదాలు మనం ఉపయోగిస్తాం. సర్వశక్తి గలవాడు అని, సర్వవ్యాపి అని, అంత మాత్రమే కాదు సర్వజ్ఞాని అనేటువంటి 3 పదాలు దేవుని సార్వభౌమాధికారాన్ని గురించి మనం ఉపయోగిస్తాం. అయితే గమనించండి, వీటిని వారు పూర్తిగా నమ్ముతూ వారు ఎలా పనిచేస్తూ ఉన్నారు అంటే, దేవుడు చూస్తున్నాడు, అదృశ్యమైనప్పటికీ కనబడనప్పటికీ కూడా దేవుడు చూస్తున్నాడనే భయము కలిగి వారు పని చేస్తూ ఉన్నారు. ఏ పని చేసినా కృపావరాలను గురించి మనం విన్నాం. ఏ కృపావరాన్నైనా సరే మనం అభ్యాసం చేసేటప్పుడు మనలో ఉండవలసినటువంటి విశ్వాసం ఏమిటంటే, మన కన్నులకు కనిపించకపోయినప్పటికీ కూడా అదృశ్యుడైన దేవుని ఎదుట మనము పని చేస్తున్నాం. అది విశ్వాసముతో కూడిన పని. సహజంగా దేనికైనా మనం భయపడతాం. ఈ లోకంలో ఉండే పరిస్థితులకు భయపడతాం, అధికారులకు భయపడతాం, ఉపద్రవాలకు భయపడతాం. దేవునికి భయపడం కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పగలరా? నాకు తెలిసిన కారణం ఒకటి, ఇవన్నీ కనిపిస్తాయి, దేవుడు కనపడడు, కనుక దేవుడు అంటే మనకు భయం లేదు. 139వ కీర్తనలో భక్తుడైన దావీదు ఏమంటున్నాడు? నేను ఆకాశమునకు ఎక్కిపోయాను, నీవు అక్కడ, నేను భూమి యొక్క దిగంతముల క్రిందికి నేను దిగిన, నీవు అక్కడ ఉన్నావు. ఈ అవగాహన, ఈ స్పర్శ, ఈ స్పృహ ప్రతి విశ్వాసిలో ఉండాలి. ఏమి చూసినా, ఏమి చేసినా, ఏమి చెప్పినా కూడా అక్కడ ఎవరున్నారు? జీవముగల దేవుడు ఉన్నాడు. అదే విశ్వాసముతో కూడిన పని. నేను అంటున్నాను, దృష్టి, మన చూపు అదృశ్యుడైన దేవుని పైన. ఆ స్పృహతో ఈ భూమి మీద మనం ప్రభువు కోసం పని జరిగించవలసిన వారముగా, మనం ఆ భయము కలిగి పని జరిగించవలసిన వారముగా. నేను ఇలాగంటున్నాను, మనం చేస్తున్నటువంటి పనిలో ఏముండాలి చెప్పాలి? విశ్వాసము. ఏమిటా విశ్వాసం? అదృశ్యుడైన దేవుడు మన ఎదుట ఉన్నాడు అనే విశ్వాసాన్ని ఎన్నడూ కూడా కోల్పోనట్లయితే భయముతో కూడిన పరిచర్య మనం చేస్తాము. గమనించండి, ఒకటి, ఉపద్రవాలైనా సరే ఉపద్రవాలను మించిన బలమైన విశ్వాసం వారిది. అంత మాత్రమే కాదు, వారు సువార్త ప్రకటించినప్పుడు అది భారముతో కూడిన విశ్వాసం, వారి వలె అనేకులు రక్షింపబడాలి అని. అంత మాత్రమే కాదు, విశ్వాసంతో కూడిన పని, అదృశ్యుడైన దేవుని వైపు చూస్తూ వారు పని చేశారు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, బలముతో శక్తితో మీదకు సువార్త వచ్చింది, మీరు పరిశుద్ధాత్మ మీద ఆనందము కలిగి ఉన్నారు అని అంటాడు. ఈ పరిస్థితులన్నింటిలో కూడా వారు అనుభవిస్తుంది ఏంటో తెలిసిన ఆనందం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అన్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని అన్నాడు. ఇప్పుడు మరొక విషయాన్ని మీ ఎదుట ఉంచాలనుకుంటున్నాను. మీరు ఏ పరిస్థితుల్లో గుండా అయితే వెళ్ళారో, ఈ పరిస్థితులన్నింటిలో గుండా ఇంతకుముందే ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళాడు. ఈ మాట మనం గమనించాలి. విశ్వాసమునకు కర్త ప్రభువైన యేసుక్రీస్తు వారే.
ఒక వ్యక్తి విశ్వాసంలో బలమైన వాడుగా ఉండాలంటే, విశ్వాసాన్ని అభ్యాసం చేయాలంటే, విశ్వాసంతో కూడిన పని చేయాలి అంటే, వినండి, విశ్వాసమునకు కర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపే చూడాలి. ఆ మాట చాలా ముఖ్యం. ఎందుకు తెలిసిన, ప్రభుని యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల కాలం భూమి మీద జీవించాడు. అయితే మరి ఇలాగ మనం అనుకుందాం, ఆయన బహిరంగ జీవితం 3.5 సంవత్సరాలు మనకు కనిపిస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది విశ్వాసులైతే ఉన్నారో, లేక సంఘం ప్రారంభమైనది మొదలుకొని చివరి వరకు ఎంతమంది అయితే కోట్ల కొలది విశ్వాసులు ఉన్నారో, ఈ విశ్వాసుల యొక్క అనుభవాలన్నింటినీ ప్రభుని యేసుక్రీస్తు వారు ముందుగానే అనుభవించారు. ఆయన పరిధిని దాటిన పరిస్థితి ఏ విశ్వాసికి లేదు. ఆ సంగతి మనకు అర్థం కావాలి. ఇక్కడ మనకు ఏమి నేర్పిస్తూ ఉన్నాడంటే, మనం ఏ పరిస్థితుల్లో గుండా అయితే వెళుతూ ఉన్నామో, విశ్వాస సంబంధమైన ఏ పరిస్థితుల్లో గుండా అయితే వెళుతూ ఉన్నామో, వాటిని ఈపాటికే ఎప్పుడో ముందుగానే ప్రభుని యేసుక్రీస్తు వారు అనుభవించాడు. కాబట్టి ఆయన వైపు చూడమన్నాడు. ఉదాహరణకు వీరు అనుభవంలో మనం 3 విషయాలు చూసాం కదా. ఉపద్రవం మందు ప్రభువును అంగీకరించారు, విశ్వాసంతో సువార్తను ప్రకటించారు, అదృశ్యుడైన దేవుని వైపు చూస్తూ పనిని జరిగించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మనం ఆలోచన చేస్తే, ఆయనకు కూడా ఉపద్రవాలు ఎదురయ్యాయి. ఇక్కడ స్వజనుల వలన వారు విగ్రహాలను విడిచిపెట్టుట ద్వారా స్వజనుల వలన తెస్సలోనికయులకు ఏమొచ్చింది? శ్రమ వచ్చింది, రావచ్చు. ఇంకా అనేకమైన కష్టాలు నష్టాలు రావచ్చు. ఈ అనుభవాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ముందే అనుభవించాడు. దేవుని వాక్యం ఏమైనా తెలియజేస్తూ ఉందంటే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అంత మాత్రమే కాదు, ఇంకా మనం చూస్తే ఆయనను చంపజూచిరి. విశేషంగా యోహాను రాసినటువంటి సువార్తలో మనం వెళితే ఆ మాట మనం చూస్తాం. ఆయన స్వకీయులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేశారు? ప్రభువును చంపటానికి ప్రయత్నం చేశారు. స్వజనుల ద్వారా ఆయనకి ఏముంది? ఉపద్రవము ఉంది. అంత మాత్రమే కాదు, తన సొంత సహోదరులు ఎవరైతే యాకోబు యోధా పత్రికలు రాశారో వారు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానానికి ముందు ఆయన అంగీకరించిన వారు కాదు. ఇంకా చెప్పాలి అంటే, నీవు ఇక్కడ కాదు బయటికి వెళ్ళి చెప్పుకొని ఆయనను విమర్శించిన వారు కూడా. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన విశ్వాసమునకు కర్తగా ఉన్నాడు. ఆయన వైపు చూస్తే ఆయన అనుభవాలు మనకు ఎదురైనప్పుడు ఆయనను చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన ముందుగానే అనుభవాల్లో కూడా వెళ్ళాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే, ఆ తరువాత కొందరు ప్రభు నమ్మి రక్షింపబడతారు అనే విశ్వాసంతో వారు సువార్త ప్రకటించిన విషయాన్ని మనం చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నేను చెప్తాను వినండి. 1వ వచనం 2వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమూలే మనలను ఆవరించి ఉండగా మనమును ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉన్న పందెముల ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. అవమానమును నిర్లక్ష్యపెట్టాడు, సిలువను సహించాడు. అవమానం మానసిక వేదన, సిలువ శారీరక వేదన. ఈ రెండింటిని కూడా ప్రభు అనుభవించాడు. ఎందుకో చెప్పండి? తన ఎదుట ఉన్న ఆనందము కొరకై. ఆయన అవమానం తర్వాత ఆయనకు ఒక ఆనందం ఉంది, ఆయన సిలువ తర్వాత ఆయనకు ఒక ఆనందం ఉంది. ఏమిటదో చెప్పగలరా? ఆయన అవమానముల నుండి, ఆయన సిలువలో నుండి అనేక మంది రక్షింపబడతారు. ఆయన ఆనందం ముందు అవమానము, సిలువ ఓడిపోయింది. ఆయన ఆనందము ముందు మానసిక శ్రమ, శారీరక శ్రమ ఓడిపోయింది. ఒక పాపి రక్షింపబడుటనేటువంటి ఆనందం వీటిని సహించేటట్లుగా చేసింది. అందుకే లోకం రాసిన సువార్త
15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 7వ వచనంలో, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రక్షింపబడుతున్న ప్రతి దేవుని బిడ్డను గురించిన వేడుక, ఆనందం, సంతోషం ఎక్కడ కలుగుతుంది చెప్పండి? పరలోకంలో కలుగుతుంది. తెస్సలోనికైల విశ్వాసం ఏంటి? సువార్త ద్వారా కొందరు రక్షింపబడతారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తర్వాత ఉన్న ఆనందం కోసం ఏం చేశాడు? సిలువను సహించాడు. క్రీస్తునందు ప్రియమైన వారు గమనించండి, ఒక పాపి రక్షణ ప్రభువుకు ఆనందాన్ని కలిగిస్తుంది కనుక ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు తన ఎదుట ఉన్న ఆనందము కొరకై. అంత మాత్రమే కాకుండా మూడో విషయాన్ని మనం గమనిస్తే, తెస్సలోనికైలు దేవుని వైపు చూస్తూ వారి పనిని కొనసాగించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాగన్నాడు. ఏమన్నాడు తెలిసిన? నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను, నా అంతటి నేను ఏమీ కూడా చేయను. ప్రభు ఎక్కడ చూస్తూ ఉన్నాడు? తండ్రి అయిన దేవుని. కొన్ని సందర్భాల్లో కూడా మనం గమనించినట్లయితే ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆయన ప్రతి పరిచర్యలో కూడా ఆయన చూపు ఎక్కడున్నది? పైన. అందుకే ప్రభు ఏమన్నాడు? నా అంతటి నేను ఏమీ కూడా చేయను, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటే. ప్రియులారా గమనించండి, మనంతటా మనము చేయటానికి ఏది కూడా లేదు. మానవ పద్ధతులు, మానవుడు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా బోధించడానికి అవకాశం లేదు. గమనించండి, విశ్వాసముతో కూడిన పని అంటే ఎల్లప్పుడూ జీవముగల దేవుని వైపు చూస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చటమే విశ్వాసముతో కూడిన పని. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడో తెలిసిన? తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. అందుకే చాలా స్పష్టంగా చెప్పాడు, నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలి. ఇదంతా కూడా మనకు మాదిరి. ప్రభువైన క్రీస్తు యేసు వారి యొక్క జీవితం. ఆయన ఉపద్రవాన్ని ఎదుర్కొన్నాడు, ఆయన సువార్త అయ్యాడు. ఆ సువార్తను మనం ప్రకటిస్తూ ఉన్నాం. ఆయనే సువార్త. అందుకే అపోస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో అలా అంటాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక యెరూషలేములోను యూదయలోను సమరయ దేశముల యందు అంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని అన్నాడు. నాకు సాక్షులు, క్రీస్తుకు సాక్షులు. క్రీస్తును గురించిన సాక్ష్యమే సువార్త. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాల్లో, ఏలయనగా నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడను. ఈ సువార్త ఉపదేశాన్ని నేను మీకు అప్పగించాను అంటున్నాను. సువార్త అయ్యున్న క్రీస్తును ప్రకటించటమే, తద్వారా ఆత్మలు రక్షింపబడటం విశ్వాసముతో చేసేటువంటి పరిచర్య. ప్రకటిస్తాం, ప్రార్థిస్తాం. ఎందుకో తెలిసిన? ఆత్మలు రక్షింపబడాలి అని. ఆ తదుపరి విశ్వాసముతో కూడిన పని. అదృశ్యుడైన దేవుడు. విశ్వాసం అంటే కనబడని దానిని విశ్వసించడం, నమ్మడం. అలాగే అదృశ్యుడైన జీవమగల దేవుని వైపు చూస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఎక్కడైనా, అసలు దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉంది అంటే ఆ మాట ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చదువుదాం చూడండి, చదివితే మంచిది. 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం తీసారా? చదువుతున్నాను. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందెను. ఇక్కడ నేను మీ ఎదురు తీసుకురావాలనుకున్న ఒక మాట ఏంటంటే, మనం మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నను. దైవ సన్నిధిని గురించిన అవగాహన. అంటే ఈ రెండు మాటలు ఎందుకు జ్ఞాపకం చేయబడ్డామంటే, ప్రతి పరిస్థితుల్లో కూడా మన ఎదుట ఎవరున్నారు? మన ఎదుట ప్రభు ఉన్నాడు. కనిపిస్తున్నాడా? కనపడలే. ఆయన నమ్ముతున్నామా? నమ్మటం లేదా? నమ్ముతున్నావా లేదా? అదే విశ్వాసం.
ఆ విశ్వాసంతో పనిని జరిగించాలి. అందుకే వీరి పనులు ఏముంది? విశ్వాసము ఉంది. విశ్వాసముతో కూడిన మీ పనిని అంగీకరించుటలో బలమైన విశ్వాసం, ప్రకటించుటలో భారమైన విశ్వాసం, ప్రభు వైపు చూచుటలో భయముతో కూడిన విశ్వాసం. ఈ విశ్వాసాన్ని పౌలు గారు ఏం చేస్తున్నాడు? అభినందిస్తూ ఉన్నాడు. ఈ విశ్వాసానికి కర్త అంత మాత్రమే కాదు, దాన్ని కొనసాగించేవాడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ మాట చాలా ముఖ్యం కాబట్టి మరొకసారి మీ మనసులో ఉంచాలనుకుంటున్నాను. మనం ఏ పరిస్థితుల్లో గుండా వెళ్ళినప్పటికీ కూడా వాటన్నిటిని ప్రభు యేసుక్రీస్తు వారు ముందుగానే అనుభవించాడు. ఆయన అనుభవించని ఏ శోధన, ఏ ప్రతికూల పరిస్థితి ఇప్పుడు మనం ఎదుర్కోవటం లేదు. కోట్ల కొలది క్రైస్తవులు ఏ ఒక్కరూ కూడా ఆయన ఎదుర్కొని సమస్యను ఎదుర్కొన్నవారు లేదు. ఆయన ఇచ్చిన 2 విధాలైన సదుపాయాలు విశ్వాసాన్ని కొనసాగించడానికి. మొదటిది ఆయన వైపు చూస్తూ, రెండవది ఆయన మనకేమనుగ్రహించాడో తెలిసిన? ఆయన ఆత్మను మనలో ఉంచాడు. అందుకే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో పరిశుద్ధాత్మ యందు ఆనందం అన్నాడే. చదివాం కదా, అది తీర్చోటానికి అవకాశం లేదు. పరిశుద్ధాత్మ యందు ఆనందం అన్నాడే. లోకం రాసిన సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి అనుభవం ఏంటో తెలిసిన? ఆయన పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి. విశ్వాస యాత్ర, ఆనంద యాత్ర కారణం ఏంటో తెలిసిన? ఈ విశ్వాస యాత్ర క్రీస్తు విజయములో నుండి వచ్చింది. ఆయన సిలువ, ఆయన అపజయం కాదు, సిలువ ఆయన విజయం. సిలువను చూచి మనం జాలి పడాల్సిన అవసరం లేదు. ఆయన మీద లేక దయను కృమ్మరించాల్సిన అవసరం లేదు. 40 దినాలు దుఃఖపడాల్సిన అవసరం లేదు. సిలువ ఆయన విజయం. మాట అర్థమవుతుంది? సిలువ ఆయన విజయం. కొలసాలకు రాసిన పత్రం విజయోత్సవముతో ఆ సిలువను చూసి ఆయన మనం ఘనపరచాలి, హెచ్చించాలి, ఆనందించాలి, ఉల్లసించాలి, సంతోషించాలి, కొనియాడాలి. మన స్తుతుల సింహాసనం పైన ఆయన ఆసీనుడిగా చేయాలి. ఆయన సిలువ ఆయన విజయం. ఆ సంగతి స్పష్టంగా మనకు అర్థం కావాలి. చాలామంది దుఃఖపడి ప్రభు మీద జాలి పడతారు. ప్రభు మీద జాలి పడాల్సిన అవసరం లేదు. ఆయన మన మీద జాలి పడ్డాడు. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఎప్పుడు కూడా ప్రభు నిమిత్తం ఏడవలసిన అవసరమే లేదు. ఎందుకు తెలిసిన? ఒక వ్యక్తి ఎవరి మీద జాలి పడతాడు? తనకంటే తక్కువ వారి మీద జాలి పడతాడు. తనకంటే ఎక్కువ వారి మీద జాలి పడాల్సిన అవసరం లేదు. ప్రభు మనకంటే ఎక్కువవాడా తక్కువవాడా? ఎక్కువవాడు కనుక ఆయన మన మీద జాలి పడతాడు. ఆయనను మనం విజయవంతంగా శిలువ కార్యాన్ని పూర్తి చేసిన వానిగా, ఆయన జయోత్సవాన్ని వేడుకగా మనం జరుపుకుంటాం. ఈ ఆనందం పరిశుద్ధాత్మ మనలో కొనసాగిస్తూ ఉంటాడు. అందుకే దేవుని వాక్యం తెలియచేసే మాట ఏంటంటే, విశ్వాసమునకు కర్త ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులందరినీ కూడా చూపిస్తూ ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటో తెలిసిన? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనమును ప్రతిభారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా హేబేలు కాదు, అబ్రహాం కాదు, హనోక్ కాదు, మోషే కాదు, వారి విశ్వాసమునకు కర్త కూడా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు సారూప్యాన్ని మనం చూడగలం. ఛాయగా చూడవలసింది ఎవరు తెలిసిన? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు. పరిపూర్ణుడు, ఏ బలహీనత లేనివాడు, సంపూర్ణమైన వాడు. 11వ అధ్యాయంలో ఉండే అందరిలో ఏదో ఒక బలహీనత కనిపిస్తుంది. క్రీస్తులో ఏ బలహీనత కనిపించదు. ఆయన పరిపూర్ణుడు కనుక మన విశ్వాసానికి సారథి, విశ్వాసమునకు కర్త, కెప్టెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ ఈ విజయోత్సవపు వేడుకను జరుపుకుంటూ ఆయన కొరకు ముందుకు సాగాలి. అందుకే తెస్సలోనికీయులకు పత్రిక రాస్తూ పౌలు గారు అన్నాడు, విశ్వాసముతో కూడిన మీ వారి పనులు ఏముంది? విశ్వాసము ఉంది. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అదృశ్యుడైన దేవుని వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగాలి. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, మీ దాసులు పెట్టి సంఘానికి పౌలు గారు రాష్ట్రం